ఎంతో మంది చిన్నారులు తన ప్రాణాలను పోగొట్టుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాత విధానం ద్వారా ఎంతో మంది ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. తర్వాత ఈ బేసిక్లు ఒకటి కానీ, తర్వాత చుట్టూ తోవడం వల్ల కానీ, తర్వాత దాంట్లో బండలో రావడం వల్ల, బ్లాస్టింగ్ వేయడం వల్ల దాన్ని తీసే క్రమంలో ఆ బోర్ కూడిపోయి చనిపోయేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈజీ మెథడ్లో ఏ విధంగా ఆ పిల్లలను సేవ్ చేయాలన్న ఉద్దేశంతో నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం ఇక్కడ బోర్బావులో పడ్డ చిన్నారికి తర్వాత ఒక పైప్ ద్వారా, ప్లాస్టిక్ పైప్ ద్వారా తీసుకొని దాని కింది వైపులో బెలూను, మధ్యన దాని దగ్గర 1 మీటర్ పైన సెల్ కెమెరా, తర్వాత అదేవిధంగా ఒక లైటు, తర్వాత పైనుంచి ఆక్సిజన్ పైపు దాన్ని అమర్చి పైన ఉన్న సెల్ తోటి వాట్సాప్ వీడియో ద్వారా ఆ బోర్బావిలో పంపించి ఆ సెల్ను పంపించి పైనుండి ఏ విధంగా ఆ శిశువు ఏ విధంగా ఉన్నది, దాని కదలికలు ఏ విధంగా ఉన్నాయి, అసలు బ్రతుకున్నాడా లేకుంటే ఏ విధంగా ఉన్నాడు అనేది చూసుకుంటూ అతనికి ఆ శిశువు పక్కమ్మటి ఏడ కాల్ ప్లేస్ ఉంటే ఆ కాల్ ప్లేస్ మనం రిలేలో చూడొచ్చు. ఆ కాల్ ప్లేస్ నుంచి ఈ పైపును కింది పంపించి ఆ పైప్ కింద చివర నైలాన్తో తయారైనటువంటి బెలూన్ ఉంటుంది. తర్వాత పైన నల్లి, సైకిల్ నల్లి కానీ, తర్వాత స్కూటర్ నల్లి కానీ పెట్టి దాని గాలి దాంతో డైరెక్ట్ దాంట్లోకి పోయేటట్టు ఆ పైప్ అమర్చడం జరిగింది. తర్వాత దీన్ని డైరెక్ట్ ఆ పైపు ఆ బాబు కిందికి పోయినాక తర్వాత ఈ సైకిల్ నల్లిని మనం గాలితో నింపినట్లయితే ఎమ్మటే కింద ఉన్నటువంటి బెలూను ఆ శిశువు యొక్క కింది భాగంలో మొత్తం ఆ బోరు రంధ్రం నిండా వెడల్పై ఫిలప్ చేయబడుతుంది. ఆ విధంగా ఫిలప్ అయిన తర్వాత ఆ పైపును పైకి లాగినట్లయితే ఆ పైప్తో పాటు ఆ బెలూన్తో పాటు ఆ శిశువు సురక్షితంగా బయటపడేటువంటి అవకాశం ఇది చేయవచ్చు సార్. ఇది ఈజీ మెథడ్. ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, టైం వేస్ట్ కానీ కాదు. ఏం సిస్టమ్ అంటే